హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే మల్లె చెట్లు మార్నింగ్ చూస్తే మళ్ళీ మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ మధ్యాహ్నం చూస్తే తక్కువ అయిపోయినాయి. ఏందిరా అనుకుంటా అంటే ఇంకా మా వానర సైన్యం అయితే ఈరోజు వచ్చి బాగా పడిందనమాట. అన్నీ అంటే అల్లరి అల్లరి చేసేస్తున్నాయి మార్నింగ్ నుంచి వచ్చి అన్నీ. ఇంకా వాడు అన్నీ పీక్ తినేసినాయి చూడండి. మొగ్గలన్నీ ఉన్నాయి, మార్నింగ్ ఎక్కువ ఉన్నాయి, అన్నీ కోసేసినాయి అనమాట. అవి కోసి ఇంకా అట్లా కొన్ని అయితే తిన్నాయి, కొన్ని అయితే పడేసినాయి. ఇంకా అట్లయితే మునుగు చెట్టు మీదకి అయితే వెళ్ళిపోయినాయి. మునుగు చెట్టు మీదకి పోయేసి ఇంకా అవి చూడండి, చిన్న పాప ఒకటి ఉంది చూడండి పైనుండే కోతి దగ్గర. చాలా అంటే చాలా చిన్న పాప అది. మునక్కాయలు, ఆకులు, పువ్వులు అన్నీ తినేస్తా ఉన్నాయి. ఇంకా ఆకలికి తట్టుకోలేక సరేలే అనేసి ఇంకా నేనైతే వదిలేసినాను, తిన్నీలే అన్నట్టు. అవేంద్రంటే ఇంకా తినేసి సైలెంట్ గా ఉండకుండా ఇంకా వచ్చి గందరగోళం చేస్తా ఉన్నాయి ఇంటి దగ్గర అయితే. అన్ని పీకి పడేసి ఏదేదో చేస్తా ఉన్నాయి. ఇంకా ఈ రోజు అయితే నాకు చాలా నష్టం అయితే జరిగింది ఈ వానర సైన్యం నుంచి. చూడండి ఇక్కడైతే పూలు, వీటినైతే ఏం కోయడం లేదు అవి అసలు. ఈ పువ్వులనైతే అసలు ఏమి తాకడం లేదు, ఈ పువ్వులనైతే ఏం చేయడం లేదు, ఈ పువ్వులనైతే వదిలేస్తున్నాయి. కానీ ఈ గుండు మల్లిని మాత్రం ఎందుకు తినేస్తాండే అర్థం కాలేదు. వీటిని మాత్రమే తినేస్తా ఉండే అవి. అదేందో ఆగలి తింటా ఉన్నాయా లేకపోతే ఇంకా టేస్ట్ బాగుందా ఏం అర్థం కావడం లేదు. సరేలే తిన్ని పాపం అవి కూడా ఇంకా ఆకలికి ఎంతసేపు అయినా ఉంటాయి అనేసి. గసగసాల చెట్లు అయితే మార్నింగే వచ్చి అదన్నీ తినేస్తాయి, తర్వాత చింతపూలు తింటాయి. ఇంకా తర్వాత అది కూడా సరిపోలేదు అనుకోండి, అప్పుడు పోయేసి మునుగు చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే అది ముళ్ళు ఉంటాయి కదా, అసలు నేనే తాకడానికి భయపడతాను. ఇవైతే దాన్ని కూడా వదిలిపెట్టవు. అది ఏదైతే లేతగా ఉంటుందో దాన్ని విరిచి కింద పడేసి ఇంకా తినేదానికి టేస్ట్ బాగుందా లేదా అని ఆలోచించవు. ఇంకా ఏదో ఒకటి ఆకలికి అనేసి తినేసి ఇంకా విరిచి పడేసి పోతా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా అయితే ఈ మొగ్గలైతే సరేలే తిని పాపం నేను పెట్టుకున్న ఎండిపోతాయి కదా అని ఉంటే, ఇవి చూడండి ఈ కోతులు. ఇంకా మా ఆయన అయితే దోమ తెర కట్టేసి మిద్దె పైన అయితే పడుకుంటారు నైట్ లో. దోమ తెరనంతా బాగా పీకి అంటే పందిరేసినాయి అన్నమాట. ఇవి చాలా గలీజ్ చేసేసినాయి. అంటే గలీజ్ అంటే ఏం చేయలేదు, అన్ని పీకేసినాయి అన్నమాట, చింపేసినాయి. ఆడుకొని ఎగురుకొని ఇంకా దాని మీద చిన్న పిల్లల కోతి శాస్త్రులు అంటారు కదా, అలా చేసినాయి అన్నమాట. ఇంక ఇవన్నీ నేను తరిమే లోపు ఇవి కూడా పోయి దాంట్లో అయితే జాయిన్ అయిపోయినాయి. చూడండి ఇలా అయితే ఎంత మొత్తం చింపేసినాయి. చూడండి ఇంకా సిరాపరా అని చింపేసింది అనమాట, దేనికి పనికి రాకుండా చేసి పెట్టింది. ఒక 500 అయితే నాకు నష్టమే చేసింది ఈ రోజైతే. ఇంకా అన్ని ఇట్లా ఆడుకొని ఇంకా దీని మీద ఎగిరి ఇదన్నీ ఇంకా గబ్బు గబ్బు చేసేసిపోయినాయి. ఇంకా ఈ రోజు నైట్ కి అయితే మా ఆయన వస్తే నన్ను తిడతాడు. నేనైతే దానికి కాపలా ఉండేదానికి అవుతుందా చూడండి. ఇంకా వీటినన్నిటినీ కూడా చూడండి ఎట్లా చేసినాయో. ఈ కూర కన్నా తినింటే బాగుండు, ఎనర్జీ ఉన్నట్టేదేమో. ఇక్కడ ఇవన్నీ కూడా ఇదైతే లెమన్, స్వీట్ లెమన్ అది. ఇక్కడ చూడండి అవి పోయేసి జాయిన్ అయినాయి కదా, జాయిన్ అయినేసి చూడు మునక్కాయ కూడా తింటాను. అది మునక్కాయ పీకి నోట్లో పెట్టుకొని పోతా ఉంది, అది దిగేస్తా ఉంది. ఇంకా నేను అరస్తా అన్నాను, దిగండి చాలు ఇంకా అనేసి, చెట్టునన్నా వదలండి అనేసి. ఇంకా అరస్తా అంటే ఇంకొకటిగా దిగుతా అన్నాయి అవి. చూడండి దిగేసి ఇంకా ఒకదాన్ని ఒకటి ఇంకా ఇట్లానే లైన్గా వెళ్తాయి అనమాట. ఇంకా ఇంకో దగ్గరికి వెళ్తాయి, ఎక్కడైతే ఫుడ్ దొరుకుతాయో అక్కడికైతే వెళ్ళేదానికి ట్రై చేస్తాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.